హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వాయిస్ ఇలా ఉందని అసలేమనుకోకండి. ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపోండి. 3 డేస్ నుంచి బాగా కోల్డ్ అండ్ ఫీవర్ అనమాట. ఈరోజు తగ్గిందని చెప్పి వాయిస్ ఇస్తున్నాను. ఎడిటింగ్ ఎప్పుడో చేసేసాను గానీ వాయిసే ఇవ్వలేదు. ఈ 2026లో మీరెప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇయర్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మన రొటీన్స్ ఎప్పుడూ అలాగే ఉంటాయి కదా! చేంజ్ అవ్వవు. మనం రెగ్యులర్‌గా చేసుకునే పనులన్నీ చేసుకుంటూనే ఉండాలి. కాకపోతే ఇదొక రీక్యాప్ లాంటిది. గడిచిపోయిన సంవత్సరం మనకి ఏమిచ్చింది? నెక్స్ట్ ఈ 2026లో మనం ఏం చేయాలి అనేదే చూసుకోవాలి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం అదంతా స్ట్రెస్ పక్కన పెట్టేస్తే హెల్తీగా ఉండడం ఫస్ట్ చూసుకోవాలి. హెల్తీగా ఉంటేనే కదా ఏదైనా సరే. ఇంకా వీడియోలోకొచ్చేస్తే నేను 31st రోజు షూట్ చేసిందనమాట. స్టార్టింగ్ నుంచి చూసారు కదా! నేనింకా మార్కెట్‌కి వెళ్ళి కలర్స్ కొన్ని తెచ్చుకున్నాను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నేను 31st రోజు చేశాను నాన్ వెజ్. ఫస్ట్ థర్స్‌డే వచ్చింది కదా! ఇంకా ఆ రోజు ఏం నాన్ వెజ్ తినం కదా అని 31st చేశా. కానీ నాకు అప్పటినుంచే బాలేదు. సో, ఇంకేం పెద్ద సెలబ్రేషన్స్ అట్లాంటివి ఏమి లేవు. మామూలుగానే ఏముండవనుకోండి. ఇంకా ఆ రోజైతే ఏం లేదు ఇంకా. బగారా రైస్, చికెన్ ఫ్రై చేశాను. ఇంకా మా ఫ్రెండ్ మటన్ కర్రీ కూడా ఇచ్చింది. సో, ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా తినేసిన తర్వాత ఇగ మా వాడిని పడుకోబెట్టేసి తర్వాత స్టార్ట్ చేశాను. 10కేమో అలా స్టార్ట్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ముగ్గది వేయటము. అంతా అయ్యేసరికి 11:30, 12 అయితే అయిపోయింది. అసలు వేసేంత ఓపిక కూడా ఏం లేదు. కాకపోతే ఇంక వెయ్యాలి అనిపిచ్చి ఇంకా ఆ రోజు వేశాను. వేస్తే అదొక సాటిస్ఫాక్షన్ గదా! అందుకే ఇంకట్లా వేశాను. ఈ 2025 అనేది నాకు చాలానే నేర్పించింది. మేము ఈ ఇయరే హైదరాబాద్ వచ్చాము. ఇంకా ఈ ఇయరే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అనేది అసలు మామూలు విషయమే కాదు. స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమవుతుంది. ఇంకా నేను 2½ ఇయర్స్ బాబుతో చేస్తున్నాను అంటే అది కొంచెం కష్టమనే చెప్పాలి. స్టార్టింగ్ ఈజీగానే ఉంటుందిలే అన్నట్టు అనిపిస్తది గానీ, చేస్తున్న కొద్దీ తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది. ఇంకా ఈ ఇయర్‌లో అయినా సరే కొంచెం సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదంతా కేవలం మీ సపోర్ట్‌తోనే అవుతుంది. ఇలాగే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండి ఈ ఇయర్‌లో సక్సెస్ రావాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్‌లో చాలానే చూసాము గుడ్డు, బ్యాడ్. ఏదైనా సరే కష్టం అనేది లేకపోతే మనకి సుఖం విలువ తెలీదు అంటారు కదా! ఏదైనా కష్టాలను ఎదుర్కోగలిగే శక్తినివ్వమని చెప్పి ఆ దేవుడిని కోరుకోవాలి. కాకపోతే అసలు కష్టాలే వద్దు ఓన్లీ సుఖాలే కావాలని ఎప్పుడైతే కోరుకోకూడదు కదా! 2 బ్యాలెన్స్డ్‌గా ఉంటే మంచిది. అప్పుడే దాని విలువైతే తెలుస్తుంది అని నేను నమ్ముతాను. ఇంతకీ మీ రిజల్యూషన్స్ ఏంటి? అందరూ అనుకుంటారు ఏదో పెద్ద పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయని లైఫ్‌లో. ఇంకా విజన్ బోర్డ్‌లో, పేపర్స్‌లో, డైరీస్‌లో రాసుకుంటూ ఉంటారు గదా! ఇయర్ ఎండింగ్‌కొచ్చేసరికి ఇంకా అవేమీ జరగవు. అంత చేంజెస్ అయితే ఏముండవు. కాకపోతే ఏంటంటే ఈ 25లో మనం ఎలా ఉన్నాము అంటే పర్సనాలిటీ వైస్ గానీ, హెల్త్ పరంగా గానీ ఎలా ఉన్నాము, అది నెక్స్ట్ ఇయర్‌కి ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం చేంజ్ అయితే కొంచెం కనిపిస్తుంది. సో, ఇప్పటి వరకు నేను చాలానే చెప్పేసాననుకుంటా. నేనేదో పెద్దదానిలాగా మోటివేట్ చేయడానికైతే అట్లా అని ఏమి అనుకోకండి. కాకపోతే ఏంటంటే నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, నా ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి నేను కొన్ని చెప్పాను. దానిలో ఏమన్నా మీకు తప్పుగా అనిపించి ఉంటే క్షమించండి. సో, ఇంకా నేనైతే కలర్స్ తెచ్చుకున్నా అన్నాను కదా! ఇంకా అవే. కాకపోతే ఎక్కువే తీసుకొచ్చాను. ఉంటే సంక్రాంతికి గూడా ఉంటాయి గదా! అనేసి. అంటే నెక్స్ట్ ఊరెళ్ళేది కూడా ఉంది సంక్రాంతికి. మా విలేజ్ అయితే వెళ్తాను. అందుకే కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను. ఇక్కడ ముగ్గు కూడా వేసుకున్నా. ఇందాక మీకు ముగ్గు సరిగ్గా కనిపించలేదు గదా! అది చాక్ పీస్‌తో వేసేసి కాసేపు ఆరిపోయిన తర్వాత కనిపిస్తుందనమాట బాగా. ఇంకా అది కూడా వేసుకున్న తర్వాత కలర్స్ వేశాను నేను. నేను కలర్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా పైన ఔట్‌లైన్స్ కూడా వేసేసాను ముగ్గు పిండితో. అలా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే ముగ్గు అంతా అయిపోయిన తర్వాత వేస్తే ఏంటంటే అదేమో మనకి అందదు. దాని పైన వెళ్ళి మనం వేయాల్సొస్తది. అప్పుడు చాలా కష్టమైపోతది. ముగ్గు కూడా చెరిగిపోతది. అందుకే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ వేసుకుంటే ఈజీ. ఇదేదో ఒక చిన్న టిప్ లాగా అనమాట. ఎట్టకేలకే అయిపోయింది ముగ్గు వేయటం. ఎప్పుడు అయిపోతదా అన్నట్టు చూస్తూ ఉన్నాను నేను. చూసేయండి ముగ్గు ఎలా ఉందో చెప్పండి.
కొంచెం సింపుల్‌గానే వేసుకున్నా. ఇంకా చుట్టూ బోర్డర్స్ కూడా నేనేం వేయలేదు. ఇంకా వేసే ఓపిక కూడా లేదు. అప్పటికే 12 అట్లా అయిపోవస్తుంది. ఇంకా జాన్ ఫస్ట్ రోజు మార్నింగ్ అనమాట. నేను లేట్‌గానే లేచాను. 6కి అట్లా లేట్‌గా పడుకోవడం వల్ల. ఇంకా ఆ రోజైతే ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత టెంపుల్‌కి కూడా వెళ్ళాము. ఫస్ట్ డే వెళ్తే మంచిది కదా! న్యూ ఇయర్. ఎప్పుడు వెళ్తూ ఉంటాం. ఇంకా జాన్ ఫస్ట్ ఇంకా అలాగే వెళ్ళాము ఈరోజు కూడా. ఇంకా స్పెషల్స్, కేక్ కటింగ్ ఇంకా అట్లాంటివైతే ఏం లేవు. నార్మల్‌గానే ఎప్పుడూ ఉండవు. మేము పెద్దగా అంతేం చేసుకోము. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? చూసారు కదా, మావాడు కూడా విష్ చేశాడు. మీకు అర్థమైందో లేదో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అని చెప్పి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాడు. ఇంకా వాడికైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసా. మేము వచ్చిన తర్వాత తిన్నాము. ఇంకా టెంపుల్కి కూడా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ రోడ్ మీద అందరూ లైన్లో ముగ్గులు వేశారు. కొంచెం బాగున్నాయి కదా అని నేను ఇంకా అలా చిన్న చిన్న క్లిప్స్ తీశాను. ఇంక టెంపుల్‌లోకి వచ్చేస్తే ఇంక మావాడే శివలింగానికి అభిషేకం చేస్తాను, నేనే వాటర్ పట్టుకుంటా అని ఇంకా ఫోర్స్ చేశాడనమాట. ఇంక అదిగో వాడే పట్టుకుంటున్నాడు వాటర్ కూడా. అసలు ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు మాకు. అది వెయిట్ ఉన్నా కూడా ఇంక అట్లానే పట్టుకొని నేనే పోస్తా అని. వాడికేమో శివలింగం అందలేదు. ఓన్లీ నంది మీద మాత్రమే పోసేవాడు అస్తమాటికి. ఇంక అందుకని వాళ్ళ నాన్న కూడా పోపిచ్చారు. తర్వాత నేను కూడా కొంచెం కొంచెం పోపిచ్చాను. మొత్తానికి వాటర్‌తో అయితే మొత్తం తడిపేసుకున్నాడు. సీతారాముల వారిని చాలా చక్కగా అలంకరించారు. ధనుర్మాసం స్పెషల్ కూడా. ఇంకా టెంపుల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. జాన్ ఫస్ట్ అంతే అయిపోయింది మాది. ఇంకేం చేసుకోలేదని చెప్పాను కదా! ఇంకా హెల్త్ కూడా ఏం బాలేదు. సో అంతే. ఇంతకుముందు బిర్యానీ చేసిన వీడియో ఉందన్నాను కదా! ఇంకా అదే ఇదనమాట. దీనిలో యాడ్ చేసేసాను ఇంకా. ఒక లాస్ట్ అమ్మ వాళ్ళు ఉండేటప్పుడు వీడియోస్ ఇవి. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. నేనేదో పెద్ద ప్రో అని చెప్పట్లేదు గానీ, నేను చాలా సార్లు చేశాను. సో, అందుకే మీకు చెప్తున్నా కొంచెం సింపుల్‌గా. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసుకొని ఇంకా వేసుకోవాలి. అవేవో కొత్తవంట ఆనియన్స్. దానివల్ల వాటర్ అంతా దిగిపోయి ఏమో డ్రై అవ్వట్లేదు. కొంచెం వాటర్ వాటర్‌గానే అనిపిచ్చాయి. రోస్ట్ అయితే అవ్వలేదు. కొంచెం ఏమంటారు గోల్డెన్ కలర్‌లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం కొంచెం షాజీరా, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, ఇంకా మిరియాలు, జాపత్రి ఉంటాయి కదా! అవి కూడా కచ్చా పచ్చాగా దంచేసుకున్న తర్వాత దానిలో వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఘీ కూడా వేసుకోవాలి. ఇంక దానిలోనే కొంచెం నిమ్మరసం అంటే ఒక చెక్క అట్లా. మేమైతే 1.5 కేజీ చికెన్ తీసుకున్నాం. 1 కేజీ రైస్‌కి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి అన్నీ. ఇంకా పసుపు, కారం, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా ముక్కలకి బాగా పట్టించాలి. కొంచెం ఎక్కువసేపే బాగా కలుపుతూ ఉంటే వాటికి బాగా పడతాయన్నమాట. ఇంకా అప్పుడు అవి కూడా అన్నీ బాగా పట్టిన తర్వాత లాస్ట్‌లో కర్డ్ అనేది వేసుకోవాలి.
ప్యాకెట్ పెరుగు కంటే కూడా మనం తోడు పెట్టుకుంటాం కదా, కొంచెం పులుపుగా ఉండే పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పెరుగు కూడా వేసుకున్న తర్వాత అవన్నీ బాగా చాలా స్లోగా ఒక్కొక్క పీస్‌కి ఇంకా అట్లా కలుపుతూ పట్టిస్తూ ఉంటే బాగా పట్టుకుంటుంది. ఇంకా పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇంకా మసాలా దినుసులుంటాయి గదా! లవంగ, చెక్క, ఇంకా ఇలాచి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఇంకా టొమాటో ఆప్షనల్ అనమాట. మామూలుగా అసలు హైదరాబాదీ బిర్యానీస్‌లో టొమాటోనే యాడ్ చేయరు. కాకపోతే నాకు ఇష్టం అని చెప్పి నేను టొమాటో వేసుకున్నా. అదైతే వేసుకోపోయినా పర్లేదు, వేసుకున్నా పర్లేదు. ఈ మ్యారినేట్ చేస్తున్న టైంలో మా పిన్ని కూడా కాల్ చేసింది వీడియో కాల్. ఇంకా లాస్ట్‌లో గరం మసాలా కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటే ఒక 1 అవర్ అవి చాలా అంటే పీసెస్ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ రైస్ కోసం అని చెప్పి ఎసరు పెట్టుకోవాలి. దానిలో షాజీరా, లవంగ, చెక్క, ఇలాచి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఎసరు కూడా మరిగిపోయిన తర్వాత రైస్ వేసుకొని, ఆ రైస్ మరుగుతూ ఉన్నప్పుడే మనము కొంచెం ఒక నిమ్మకాయ చెక్క కూడా అదే వేసుకుంటే బిర్యానీ అనేది బాగా రైస్ అనేది బాగా వైట్‌గా వస్తాయన్నమాట. ఆ రైస్ వేసుకున్న తర్వాత వచ్చే అదే వాటర్ ఉంటుంది కదా, ఆ మరుగుతున్నప్పుడు వాటర్ తీసి కొంచెం చికెన్ మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న దానిలో ఒక గ్లాస్‌తో వాటర్ ఏసుకుంటే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. అది కూడా వేసుకొని ఇంకా అక్కడ రైస్ చూసారు గదా, అది జస్ట్ ఇట్లా విరిగితే చాలు. లేదంటే బాగా మెత్తగా అయిపోతది. ఒక 50% కాకపోయినా 60% అన్నా రైస్ అనేది కుక్ అయిన తర్వాత తీసేసుకొని ఇంకా చికెన్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత దానిపైన కొంచెం నెయ్యి, ఇంకా ఫుడ్ కలర్ అనమాట. అది మీ ఇష్టం ఇంకా. ఇంట్లో ఉందని చెప్పి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. కొత్తిమీర, పుదీనా అవి ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసుకున్న తర్వాత ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. దమ్ అయితే నేను ఎంతసేపు పెడతానంటే ఫస్ట్ 15 మినిట్స్ ఏమో హైలో పెడతాను. నెక్స్ట్ ఒక 20-30 మినిట్స్ నేను సిమ్‌లో పెడతాననమాట. అలా పెట్టుకుంటే మనకేమవుతుందంటే ఎక్కువసేపు పీసెస్ అనేవి బాగా రోస్ట్ అవుతాయి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అడుగు అంటుకోకుండా ఉండేది ఉంటుంది కదా, కొంచెం మందంగా ఉండే దానిలో పెట్టుకుంటే బెస్ట్. దట్ ఏంటంటే మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఏంటంటే మనకి బిర్యానీ అంతా ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా పెద్ద దబరాస్‌లో పెడుతూ ఉంటాం కదా, ఇంక అడుగు కూడా పట్టేయకుండా ఉంటుంది. ఇక్కడ బిర్యానీ అయితే అయిపోయింది. చాలా పొడి పొడిలాడుతూ చాలా బా వచ్చింది. మీరు కూడా చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మంచిగా కింద నుంచి మొత్తం రొటేట్ చేస్తూ మనం తిప్పుకుంటూ, కలుపుకుంటూ ఉంటే ఆ మసాలా అంతా రైస్‌కి పట్టేస్తుంది. అప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. వేడి వేడిగా తినేదానికంటే ఇంకా నైట్ తింటే మాత్రం చాలా బావుంటుంది. అన్నీ పట్టుకుంటాయి కదా. ఇంకా మేము ఆఫ్టర్‌నూన్ ఇంకా లంచ్ కూడా చేసేసాము. కాసేపు మూవీ చూసాం. 'జనతా గ్యారేజ్' మూవీ చూసాం. నాకైతే అది చాలా చాలా ఇష్టం ఆ మూవీ అంటే. ఈవినింగ్ ఇంకా కాఫీ పెట్టుకున్నాము. డైలీ టీ తాగుతుంటే బోర్ కొడుతుందని ఇంకా అమ్మ, నాన్న కూడా ఉన్నారు కదా, ఇంకా కాఫీ కూడా పెట్టమంటే పెట్టాను. ఇంకా కాఫీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా సరదాగా అలా బయటికెళ్ళాము. బయటికి అంటే అదే గ్రౌండ్‌కెళ్ళాము. ఇంకా తాత మనోళ్ళు చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో. అంటే ఎక్సర్‌సైజెస్ ఉంటాయి కదా, అవి చేస్తున్నారు. కాసేపు జుహి అలా ఆడుకున్న తర్వాత ఇంకా పానీపూరి తిందామని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా పానీపూరి దగ్గరికి వెళ్ళాం. వాడైతే పానీ ఏం వేసుకోడు గానీ ఉట్టిగా పూరి తింటాడు. మేమైతే చాట్, పానీపూరి తిన్నాము. ఇంకా అది తినేసి ఈవినింగ్ అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజుటి వీడియో అయితే అక్కడితో ఎండ్ చేసేసాను. నెక్స్ట్ డే ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళవి ఇరుముళ్ళున్నాయి. సో, అందుకే కొంచెం ఎర్లీగా లేచి వెళ్ళాను. ఎర్లీగా రమ్మన్నారు. ఆ రోజు 7:30కో, 7కో ఏమో రమ్మన్నారు. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసేసుకొని ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంక వీళ్ళెవరు రాలేదు. అమ్మ వాళ్ళు కూడా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్ళిపోతారని చెప్పి ఇంకా వాళ్ళు కూడా రాలేదు. ఇంక నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకలా
ఇంకా మనకి మార్నింగ్ లేవగానే గుర్తొచ్చేది కిచెనే కదా! ఇంకా లేడీస్ అందరికీ అంటే కిచెన్‌తోనే పని. నా వీడియోస్ ఎక్కువగా కిచెన్‌లోనే ఉంటాయి. అందరూ ఏమనుకుంటారేమో తెలీదు గానీ, ఎక్కువగా అదే చూపిస్తూ ఉంటాను కదా! ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసుకొని కొంచెం అవి కూడా తాగేసొచ్చి ఫ్రెష్ అయిన తర్వాత నేనింక పూజ అయితే చేసేసుకొని స్టార్ట్ అయిపోయాననమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఒక 2 కేఎం అట్లా ఉంటుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అక్కడికి వెళ్ళడం. ఆ టెంపుల్ అయితే చాలా బావుంది. సేమ్ ఎట్లా ఉంటదంటే మనకక్కడ శబరిమలలో ఉంటుంది కదా! అంటే సేమ్ అట్లా వచ్చేలాగా ఉంటుంది. లేఔట్స్ కానీ అవన్నీ. టెంపుల్ అయితే చాలా చాలా బావుంది. దానిలో అయ్యప్ప స్వామి, ఇంకా వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళందరూ ఉన్నారనమాట. అయ్యప్ప స్వామి దగ్గర చూసారా ఎంత బాగా అలంకరించారో అసలు మనకి అసలు రియల్‌గా చూడడానికి 2 కళ్ళు సరిపోవు చాలా బావుంది. ఆ దీపాల మధ్యలో స్వామివారు వెలిగిపోతున్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అప్పటికి ఇరుముడి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అన్నీ దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత అప్పుడు అందరూ లైన్‌లో కూర్చుంటున్నారు. ఇటు సైడ్ ఎలా చేస్తారంటే అందరికి ఒకేసారి చేసేస్తారనమాట. కొన్ని కొన్ని ఏరియాస్‌లో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి చేస్తారు కదా! ఇరుముడి కట్టడం అనేది. ఇక్కడ మాత్రం అందరికీ లైన్‌లో చేపలు లాంటివి ఉంటాయి. అవన్నీ వేసేసి అందరికీ లైన్‌లో ఒకేసారి అన్నీ వడ్డించేస్తారు. తర్వాత ఒక్కొక్కళ్ళకి ఇంకలా పెడుతూ వస్తారు. కానీ మాల వేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంత చలికాలంలో అంత 3కి అట్లా లేస్తారు కదా! అలా లేచి ఇంకా కూల్ వాటర్‌తో బాత్ చేసిన తర్వాత ఇంకా నేలపైన పడుకొని నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. 45 డేస్ టు 45 అంటారు కానీ ఆల్మోస్ట్ 50 డేస్ అట్లా అయిపోతది. ఒక బ్యాచెస్ వైస్‌గా చేసినట్టున్నారు. ఫస్ట్ ఒక 20 మెంబర్స్‌కేమో చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ చేశారనమాట. ఇంకా ఆ రోజైతే ఇంకా అలా గడిచిపోయింది. అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు నేనింకా ఆ రోజే వెళ్ళిపోయారు కదా! వీడియో ఏం షూట్ చేయలేదు. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగానే అయిపోయింది కదా! లెంత్ ఎక్కువ పెట్టమని కూడా చెప్తున్నారు. అందుకే ఈ వీడియోని కొంచెం రాగానే అలా ఉంచేశాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా! ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్.